RRR సినిమాతో ఆస్కార్ కొట్టి చరిత్ర సృష్టించి హాలీవుడ్ లోని తన వైపు చూసేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు మహేష్ బాబుతో డైరెక్ట్ గా హాలీవుడ్ సినిమాను చేయబోతున్నాడు. ఇప్పటికే హాలీవుడ్ కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ గట్టిగా జరుగుతోంది. మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. ఇప్పటికే లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు మహేష్. ఇక రాజమౌళి సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుంటూ పోతున్నాడు. స్క్రిప్ట్ లాక్ చేసి లొకేషన్స్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే మహేష్ బాబుతో వర్క్ షాప్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. దానికోసం 2 నెలలకు పైగానే సమయం పడుతుందని అంటున్నారు. దీంతో ఈ సినిమా లాంచింగ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. వాస్తవానైతే ఈ సినిమాను ఆగస్టులో మహేష్ బర్త్డే సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ చేయనున్నట్లు టాక్ ఉంది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం SSMB 29 మరింత వెనక్కి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. డిసెంబర్ 2వ వారంలో ఈ చిత్రం షూట్ ని మొదలు పెట్టనున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. అప్పటికి కుదరకపోతే కొత్త సంవత్సరంలో కొత్త ముహూర్తం పెట్టాల్సిందేనని అంటున్నారు. కానీ రామోజీ ఫిలిం సిటీలో మాత్రం 100 కోట్లతో భారీ సెట్ వేస్తున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. కాబట్టి ఒక్కసారి అన్ని సెట్ అయితే జక్కన షూటింగ్ కి వెళ్లడమే లేట్ అన్నమాట. అందుకే రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించలేదని చెప్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్లో మహేష్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలకు రాజమౌళి వెల్లడించే అవకాశం ఉందంట. మామూలుగానే రాజమౌళి సినిమా అంటే 2-3 ఏళ్లు పడుతోంది. పైగా బాహుబలి, RRR సినిమాలతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన SSMB 29 ని మరింత భారీగా రూపొందించాలని చూస్తున్నారు. అయితే ఇది స్టార్ట్ కావడమే 2025 అంటే ఇక రిలీజ్ ఎప్పుడవుతుందని మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.